హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ప్రిజర్వేషన్ అంటే సంరక్షణ లేదా కాపాడడం. రక్షించడం, ఇట్ మీన్స్ ప్రొటెక్ట్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ ప్రిజర్వేషన్ అంటారు. వుడ్ అంటే ఏంటి? చెక్కని సంరక్షించాలి. ద చర్చ్ ఈజ్ ఇన్ ఏ పూర్ స్టేట్ ఆఫ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? చర్చ్ సంరక్షణ లేని స్థితిలో ఉంది అంటే ఆ చర్చిని మంచి స్థితిలో ఉంచలేదు అని అర్థం వస్తుంది. రెండవది కాడిసిల్ అంటే వీలునామా అనుబంధం. కాడిసిల్ అనేది వీలునామాలోని భాగాలను సవరించడానికి లేదా ఏదైనా యాడ్ చేయడానికి లేదంటే రిమూవ్ చేయడానికి యూస్ చేసే చట్టపరమైనటువంటి పత్రం. ఇది వీలునామాకు అనుబంధ పత్రం అంటే వీలునామాలోనే ఇది ఒక భాగంగా పరిగణించబడుతుంది. ఈ కాడిసిల్ ఎందుకు అనంటే మొత్తం పత్రాన్ని తిరిగి రాయకుండా వీలునామాలు చిన్న మార్పులు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పుట్టారు, కొంతమంది మరణించారు. దానివల్ల ప్రాపర్టీని డివైడ్ చేసుకోవడానికి కొంచెం తికమక పడుతున్నారు అనమాట. సో అలాంటప్పుడు కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి ఈ కాడిసిల్ని ఉపయోగిస్తారు. ఒక్క ముక్కలో కోడిసిల్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక చట్టపరమైనటువంటి పత్రం అంటే లీగల్ డాక్యుమెంట్. ఒక వ్యక్తి పూర్తిగా కొత్త వీలునామాను సృష్టించాల్సిన అవసరం లేకుండా వారి ఇష్టానికి మార్పులు చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. విల్లు ఉంటుంది కదా, అంటే వీలునామాలో నిబంధనలను యాడ్ చేయడానికి కానీ లేదా రిమూవ్ చేయడానికి కానీ అమెండ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. మూడవది డెస్టినేషన్ అంటే గమ్యం, మనం చేరుకోవాల్సింది. మనకు మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్తారు కదా, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఎ జర్నీ అని చెప్తారు. అంటే విజయం అనేది ఒక గమ్యం కాదు, ఇది ఒక ప్రయాణం. నాలుగవది డివల్యూషన్ అంటే సంక్రమణ అంటే వికేంద్రీకరణ అని కూడా వస్తుంది. జనరల్గా డివల్యూషన్ అంటే ఏంటి అంటే డివల్యూషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ టు లోకల్ గవర్నమెంట్. అంటే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వానికి బదిలీ చేయడాన్నే డివల్యూషన్ వికేంద్రీకరణ అని అంటారు. అంటే ఒక స్థాయి నుంచి మరో స్థాయికి దిగి రావడం. ఐదవది వెయివ్డ్ అంటే మాఫీ, రద్దు, వదులుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ద యూనివర్సిటీ వెయివ్స్ ద అప్లికేషన్ ఫీ ఫర్ లో ఇన్కమ్ స్టూడెంట్స్. అంటే యూనివర్సిటీని తెలుగులో విశ్వవిద్యాలయం అంటారు. సో విశ్వవిద్యాలయం తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థుల కోసం ఈ యొక్క అప్లికేషన్ ఫీజుని మాఫీ చేస్తుంది అని అర్థం వస్తుంది. మీకు ఈ పదాలు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియో